మహబూబాబాద్ జిల్లా రైల్వే స్టేషన్ ఆవరణ నేడు రోడ్డు భద్రతా పాఠాలకు వేదికైంది. ట్రాఫిక్ ఎస్ఐ అరుణ్ కుమార్ వాహనదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా డ్రైవ్ చేయాలని పిలుపునిచ్చారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. రోడ్డు నిబంధనలు పాటించడం కేవలం ఫైన్ల నుంచి తప్పించుకోవడానికి కాదు, క్షేమంగా ఇంటికి చేరడానికని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ భాస్కర్, మంచగారితో పాటు పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు, కార్ డ్రైవర్లు మరియు ప్రయాణికులు పాల్గొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిగే నష్టాలు వివరిస్తూ అందరూ ప్రమాదరహిత సమాజం కోసం సహకరించాలని ఎస్ఐ కోరారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఈ భద్రతా మాసోత్సవాలు వాహనదారుల్లో మార్పు తీసుకొస్తాయని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఎస్పీ గారు, డిఎస్పీ గారి ఆదేశాల అనుసారం మేము లాస్ట్ మంత్ అరైవల్ ప్రోగ్రామ్ 10 days కండక్ట్ చేసాం. దాంట్లో భాగంగా మహబూబాబాద్ టౌన్లో ఉన్న అందరి పబ్లిక్ ఎవరైతే వెహికల్ డ్రైవ్ చేస్తారో అందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం. ఈ మంత్ కూడా ఈ నెల 22 నుంచి 28 వరకు వారం రోజుల పాటు సెకండ్ ఫేజ్ అరైవల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం. ఈ రోజున రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లాట్ఫామ్, సెకండ్ ప్లాట్ఫామ్ సైడ్ ఇక్కడ ఉన్న పబ్లిక్కి ఇంట్రాక్ట్ అయ్యి అరైవల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ విధిగా అనుసరించాలి, హెల్మెట్ ధరించి డ్రైవ్ చేయాలి, సెల్ ఫోన్ డ్రైవింగ్ అవాయిడ్ చేయాలి, లైసెన్స్, ఇన్సూరెన్స్ అందరూ కూడా మెయింటైన్ చేయాలి, ట్రిపుల్ రైడింగ్ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసి సేఫ్గా ట్రావెల్ చేసి సేఫ్గా ఇంటికి చేరుకోవాలని చెప్పేసి పోలీస్ తరఫున అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం.